వెల్కమ్ టు అమ్మకుట్టి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. ఇక్కడైతే మా మిల్కమ్మ పొద్దున్నే లేచి బ్రష్ వేసుకొని వాళ్ళ అన్నయ్యతో ముచ్చట్లు పెడుతుంది. మా స్మైలీ ఏమో లేట్గా లేచింది కదా, ఇప్పుడే బ్రష్ వేసుకుంటుంది. మా చెర్రీ లేచిండు, అలాగే మా ఖుషి అయితే మా అందరికన్నా ముందే లేస్తుంది. ఇంక ఇక్కడనేమో మా అక్కనైతే నేను లేవ్వను కదా అని చెప్పేసి లేచి పనులన్నీ కంప్లీట్ చేసి ఈరోజు టిఫిన్లోకి అయితే ఉప్మా చేసి పెట్టేసింది. ఇంకా నిన్నంతా జర్నీ చేసి వచ్చేసరికి నాకు కొంచెం సుస్తుగా అనిపించింది అనమాట. అసలు అలా అనిపించినా అనిపించకపోయినా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంటికి వస్తే ఎందుకో నాకు కొంచెం బద్ధకం ఎక్కువగా అయిపోతుంది అనమాట. ఇంటి దగ్గర ఉన్నంత ఫాస్ట్గా పనులు అయితే చేయరు. ఎందుకంటే అక్కడనేమో మా ఆయన షాప్కి వెళ్తారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు అనే హడావడి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎంతసేపు లేట్గా చేసుకున్నా ఒక్కదాన్నే కదా అన్ని పనులు చేసుకోవాలి ఇక్కడ నేను లేచినా లేవకపోయినా మా అక్క ఉంటుంది, తను పనులు చేస్తుంది అనమాట. తను లేవకపోయినా కూడా మా మమ్మీ అయినా లేస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడికి వస్తే కొంచెం రెస్ట్ ఎక్కువగా దొరుకుతుంది నాకు. ఇంకా నేను బ్రష్ వేసేసరికి 10 దాటిపోయింది. ఇంకా నిదానంగా వచ్చి అయితే ఫస్ట్ పాలు తాగుదామని అయితే పాలు తాగేస్తున్నా. ఇక్కడ పిల్లలు, మా అక్క, మా మమ్మీ వాళ్ళందరూ వెయిటింగ్ అనమాట. ఇంకా ఉప్మా ఎప్పుడు తిందామా అని చెప్పేసి. ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు ఒకటే చెప్తుంది, సమ్మర్ హాలిడేస్లోనే కదా పిల్లలు అందరూ ఒక దగ్గర ఉంటారు, అందరం కలిసి తింటే బాగుంటుందని చెప్పి. అందుకనే ఇంకా మేము ఒక్కరు రాకపోయినా సరే అందరం వాళ్ళ కోసం వెయిట్ చేసి అందరూ ఒక్క దగ్గరకు వచ్చిన తర్వాతనే కూర్చొని తినేస్తాం. ఎలాగూ స్కూల్ ఉన్నప్పుడు ఏదైనా పనులు ఉన్నా సరే ఒక్కొక్కసారి పిల్లలు వస్తారు, మేముంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే మేము ఉండమని చెప్పేసి మా మమ్మీ ఇంకా సమ్మర్ హాలిడేస్లో వస్తే అందరం ఒకటేసారి కూర్చొని తింటామన్నమాట. అందులోనూ ఇంకా మా చెరి వాళ్ళు అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళకి పెళ్ళి ఉంది. ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ మా ఖుషి ఏమో ఉప్మా తినేసి ఇక్కడ మేము అందరం ఉప్మా తింటుంటే ప్లేట్లు లాగేద్దామని చూస్తుంది. సరే తినమని చెప్పేసి మా తమ్ముడు ప్లేట్ ఇస్తే మాత్రం తినట్లేదు. తను తినదండి, ప్లేట్ ఇస్తే మొత్తం కింద పారేస్తుంది. అందుకని చెప్పి ఇంకా వద్దులే అని చెప్పేసి వాడే తింటుండు. ఇంకా మేమందరం తిని ఇంకా ప్లేట్ తనకి ఇవ్వలేదని చెప్పేసి అలిగి వాళ్ళ మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఇలా అందరం ఒకే దగ్గర కూర్చొని తింటూ ఉంటే నాకైతే మా చిన్నప్పుడు మేము కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా తమ్ముళ్ళు, మేము, మా మామయ్య వాళ్ళ పిల్లలు అందరం కూర్చొని ఒకే దగ్గర తినేది గుర్తొచ్చింది. అలాగే మా అమ్మమ్మ, తాతయ్య కూడా గుర్తొచ్చేళ్ళు. ప్రజెంట్ అయితే వాళ్ళు లేరు, కానీ ఇలా అందరు చూసే వరకు అయితే నాకు ఒకటేసారి గుర్తొచ్చేసింది. ఎంతైనా కూడా ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ అయితే రెడీ అయిపోతుంది కదా. ఇక్కడ మేము అందరం తింటుంటే ఖుషి ఏమో వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి కింద పడుకొని అటు ఇటు బొర్లుతుంది. చూడ్డానికి చాలా ఫన్నీగా అనిపించింది నాకు. ఇంకా ఉప్మా తిన్న తర్వాత మిగతా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని వంట అయితే చేసేయాలి. ఇంట్లో చాలా ఎక్కువ మంది ఉండేసరికి అసలు పనులు కంప్లీట్ చేసుకునే వరకే మళ్ళీ లంచ్ తినే టైం అయి కూడా అయిపోయింది. మినిమము 13 మంది ఉన్నామండి ఇంట్లో. ఇంకా మా తమ్ముడు అయితే చిన్న తమ్ముడు రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయిండు. ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఎగ్ పులుసు అయితే చేసింది మా అక్క. నాకు ఎగ్ పులుసు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఎగ్ పులుసు ఇష్టమో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంక ఇక్కడ అందరం కూర్చొని అయితే అన్నం వేసుకొని అయితే తింటున్నాం. ఇంకా మాకన్నా ముందు మా ఖుషి అయితే అన్నం తినేసి అయితే పడుకుంది. ఇంకా మేము కూడా అందరము అన్నం తినే తర్వాత కాసేపు అలా మధ్యాహ్నం పడుకునేసరికల్లా సాయంత్రం టైం అయితే అయిపోతుంది. ఈరోజు సాయంత్రము ఫంక్షన్ ఉంది మాకు చెప్పారు, కానీ నేనైతే వెళ్ళట్లేదు. మాకొక్కతే మా స్మైలీని తీసుకొని వెళ్ళి ఇక్కడనేమో మా ఖుషి మధ్యాహ్నం పడుకొని అయితే ఇప్పుడు లేచి కూర్చొని మా మమ్మీ అక్కడ కూర్చుంటే పక్కన ఆడుకుంటుంది. ఇక్కడ పక్కకేమో పిల్లలంతా కూర్చొని చిట్టీలు ఆడుకుంటారు. మనం చిన్నప్పుడు ఆడేది కదండి, రాముడు, సీత, లక్ష్మణుడు చిట్టీలాట, ఆ ఆట ఆడుకుంటారనమాట. మరి మీరు కూడా ఈ సమ్మర్కి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా, వెళ్తే ఏం చేసారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అంతకన్నా ముందు మన అమ్మకుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.